కొంతమంది చెప్తారు, మీరు మీ దేవుడు ఇలాగే ఉండమంటే అలా ఏం పర్వాలేదు. కొంతమంది అలా అంటారు, నేను అన్నిటినీ గౌరవిస్తా, అన్నిటినీ చేసేస్తా. నువ్వు అన్నిటినీ చేసేస్తా, ఆడి కిందకి వెళ్తావు. నువ్వు ఎవరి అధికారాన్ని భూమి మీద తీసుకురావాలి? దేవుని అధికారాన్ని తీసుకురావాలి. కాబట్టి దేవునికి 100% లోబడాలి. అధికారం మనకు కనిపించట్లేదు, దేవునికి కనిపించట్లేదు. కేవలం మనుషుల కోసం వాడు దేవుడు ఇది చేయమన్నా సరే అది విడిచిపెట్టి మనుషుల కోసం బెండ్ అవుతూ ఉంటాడు. నువ్వు దేవుడు నమ్ముకుంటున్నానని కూడా చెప్పి నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ, నిన్ను నువ్వు గనపరుచుకుంటూ, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ శాతానిక వాహకంగా పనిచేస్తున్నావేమో. దేవుని ఉద్దేశం చేయవారుగా నడిపించాలి. అపవాది తలంపులు, అపవాది ఉద్దేశములు నెరవేర్చేవారుగా ఉండకూడదు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవుని మహిమపరచాలి, నువ్వు దేవుని చూపించాలి. చాలా మంది దేవుని చూపించరు, దేవుని నమ్ముకుంటూ కూడా తమను చూపించుకోవడానికి చూస్తారు. వాళ్ళ జీవితాలు చూస్తే ఎక్కడా దేవునికి లోబడరు.